జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు ఉద్దాన ఏకాదశి. ఈ ఏకాదశి మహత్యాన్ని బ్రహ్మదేవుడు నారదమునితో చెప్తున్నాడు. ఈ ఏకాదశి పాటించడం ద్వారా సకల పాపాలను పోగొట్టుకోవచ్చు. పుణ్యాన్ని వృద్ధి చేసేది, ముక్తిని వసగేది అయిన ఉద్దాన ఏకాదశి మహత్యాన్ని చెప్తాను విను అని బ్రహ్మదేవుడు నారదమునితో చెప్తున్నాడు. మనుషుల సకల పాపాలను భస్మీపట్లం చేస్తుంది ఈ ఉద్దాన ఏకాదశి. ఈ జగత్తులో ఆవిర్భవించినంత వరకే గంగానది యొక్క శ్రేష్టత పటిష్టంగా ఉండేది. సాగరుని ప్రభావము, సరోవరం యొక్క పవిత్రత ఉద్దాన ఏకాదశి ప్రకటము కానంత వరకే అద్వితీయంగా ఉండేవి. 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేయగా వచ్చే ఫలితం ఈ ఏకాదశి పాటించడం ద్వారా వస్తుందంట. బ్రహ్మదేవుడు ఇంకా ఇలా చెప్తున్నాడు. ఆ రోజు ఏకాదశి రోజు ఒకసారి భుజించేవాడు ఒక జన్మలోని పాపాలను నశింపజేసుకుంటాడు. రాత్రి పూట మాత్రమే భుజించేవాడు 2 జన్మల పాపాలను నశింపజేసుకుంటాడు. ఇక పూర్తిగా ఉపసించేవాడు తన 7 జన్మల పాపాలను నశింపజేసుకుంటాడు. ముల్లోకాల్లో చూడంది కోరంది దుర్లభమైంది ఏదైనాను ఈ ఉద్దాన ఏకాదశి ప్రసాదిస్తుంది. మందర పర్వతం వంటి మహాపాపాన్నైనా ఈ ఏకాదశి భస్మీపటలం చేస్తుంది. ఈ ఏకాదశి రోజున చేసుకున్న పుణ్యము సుమేరు పర్వతమంత ఫలితాన్ని ఇస్తుంది. భగవంతుణ్ణి ప్రార్థించినట్టు వారిలో, వ్రతభంగము చేసిన వారిలో, నాస్తికులైన వారిలో, వేదనింద చేసేవారిలో, పరభార్యను అనిపించే వారిలో, మూర్ఖులలో ధర్మం నిలవనే నిలవదు. మనిషి పాపము చెయ్యక పుణ్యము వర్తనుడై ఉండాలి. పుణ్యము చేసేవారిలో ధర్మం నశింపకుండా నిలుస్తుంది. ఉద్దాన ఏకాదశిని గంభీరంగా పాటించేవానికి 100 జన్మల పాపాలు తొలగిపోతాయి. ఉద్దాన ఏకాదశి నాడు రాత్రి జాగరణ చేసే వ్యక్తి యొక్క భూత భవిష్యత్ వర్తమాన తరములు వారందరూ విష్ణు పదాన్ని పొందుతారంట. కార్తీక మాసం వచ్చే ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించని వానికి, విష్ణు ఆరాధనము చెయ్యని వానికి సమస్త పుణ్యము నశిస్తుంది. కార్తీక మాసంలో నిశ్చయంగా విష్ణువుని ఆరాధించాలి. తన వంట తానే చేసుకునేవాడు చాంద్రాయణ వ్రత ఫలితాన్ని పొందుతాడు. విష్ణు కథల శ్రవణ కీర్తనలు చేసేవాడు 100 గోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. భగవత్ కథలను విని తన శక్తి అనుసారము దక్షిణ ఇచ్చేవాడు శాశ్వతమగు భగవద్ధామానికి చేరుకుంటాడు. ఇంకా ఇలా చెప్తున్నాడు. ఆ రోజు మనుషుడు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి కేశవుని అర్చించాలి. తరువాత మంత్రోచ్చారణ చేస్తూ ఈ ఏకాదశి రోజు నేను ఉపవసించి కేవలం ద్వాదశి రోజుని ఆహారాన్ని తీసుకుంటాను, నేను నీకు శరణు వేడుకుంటున్నాను, నన్ను రక్షించు అని వ్రతదీక్ష చేపట్టాలి. ఆ ఏకాదశి వ్రతాన్ని మనిషి పరమానందంతో ఆచరించి విష్ణువు చెంత రాత్రి జాగరణ చేయాలి. ఆ జాగరణ చేస్తూ అతడు భగవంతుని దివ్య గుణాలను కీర్తించాలి. ఆ రోజు సమస్త లోభాలను విడిచిపెట్టాలి. జనార్దనుని కదంబ పూలతో అర్చించేవాడు యమరాజు సదనానికి వెళ్ళడు. గరుడధ్వజుని కార్తీక మాసంలో గులాబీలతో అర్చించేవాడు నిశ్చయంగా ముక్తిని పొందుతాడు. భగవానుని వకుల అశోక పుష్పాలతో అర్చించేవాడు ఆకాశంలో సూర్యచంద్రులు ప్రకాశించేంత వరకు శోక విముక్తుడై ఉంటాడు. దేవదేవుణ్ణి శమీపత్రాలతో పూజించేవాడు యమరాజు దండం నుండి తప్పించుకుంటాడు. దేవతా నియామకుడగు విష్ణువును వర్ష ఋతువులో చంపక పుష్పాలతో పూజించేవాడు ఈ భౌతిక జగత్తులో తిరిగి జన్మించవలసిన పని ఉండదు. విష్ణువుకు పసుపు పచ్చని కేతకీ పుష్పాలను అర్పిస్తే మనుజుడు కోట్ల కొలది జన్మల్లో చేసిన పాపాలను నశింపజేసుకుంటాడు. అరుణవర్ణ సుగంధ శతపత్ర కమలాలతో జగన్నాథుని పూజించేవాడు భగవన్ నిలయమైన శ్వేతదీపాన్ని చేరుకుంటాడు. ఈ ఏకాదశి రోజు రాత్రి మనుజుడు జాగరణ చెయ్యాలి. ద్వాదశి రోజు అతడు విష్ణువుని ఆరాధించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి వ్రత పరిసమాప్తి చెయ్యాలి. ఆ విధంగా చేస్తే భగవంతుడు ప్రసన్నుడవుతాడు. జై శ్రీ